రెండోసారి అమెరికా అధ్యక్షుడు కావడానికి ట్రంప్ చాలా కష్టపడ్డారు. తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఒక దశలో అనేక రకాల కేసులు ఎదుర్కొని ఒక దశలో జైలు శిక్ష కూడా అనుభవించాల్సి వచ్చింది. చివరికి ట్రంప్ అమెరికా ప్రజల మనసులో చోటు సంపాదించగలిగాడు. రెండోసారి అధ్యక్షుడు కాగలిగాడు. ట్రంప్ అమెరికాను గొప్పగా చేస్తానని ఎన్నికల ముందు ప్రజలకు మాటిచ్చాడు. ఆ మాటను నిలుపుకోవడంలో విఫలమవుతూనే ఉన్నాడు. అమెరికాకు అవసరం లేని యుద్ధంలో వేలు పెడుతున్నాడు. వైట్ హౌస్ కోటరీ ముందు తల వంచుతున్నాడు. దీంతో అమెరికా ఆర్థికంగా తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటోంది. ట్రంప్ వ్యవహార శైలి వల్ల అమెరికా మీద ప్రపంచ దేశాలకు ఆగ్రహం పెరిగిపోతోంది. ట్రంప్ ఎన్ని రకాల నిరసనలు వ్యక్తమవుతున్నప్పటికీ, స్వదేశంలో ఆయన పరిపాలన పట్ల ప్రజలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పటికీ ఆయన మారడం లేదు. ఇటీవల ఆయన మీద హత్యాయత్నం జరిగింది. అంతకుముందు ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు ప్రచారం సమయంలో కూడా ట్రంప్ మీద గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. ఇలా వరుసగా హత్యాయత్నాలు ఎదుర్కోవడంతో ట్రంప్కు సెక్యూరిటీ మరింత పెంచారు. అమెరికా అధ్యక్షుడు కాబట్టి ట్రంప్ విదేశీ పర్యటనలకు వెళ్తూనే ఉంటారు. ట్రంప్ మీద హత్యాయత్నాలు జరిగిన నేపథ్యంలో వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్కు అమెరికా అధ్యక్షుడు రాసిన లెటర్ ఇప్పుడు సంచలనంగా మారింది. విదేశీ పర్యటనలకు వెళ్లిన ప్రతిసారి ట్రంప్ ఓ సీక్రెట్ లెటర్ రాస్తాడు. అందులో ఉన్న అంశాలను అమలులో పెట్టాలని వాన్స్కు సూచిస్తాడు. విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు తనకేమైనా జరిగితే దేశాన్ని పరిపాలించడానికి అవసరమైన సూచనలు ఆ సీక్రెట్ లెటర్లో ఉంటాయి. అంతేకాదు, ఎమర్జెన్సీ టైంలో ఎల్లప్పుడూ ప్రోటోకాల్స్ అమల్లో ఉంటాయి. ఈ విషయాన్ని వైట్ హౌస్ అధికారి సెబాస్టియన్ బయటపెట్టారు.